అరే సత్యన్న, ఏంది చాన్నాళ్ళ తర్వాత వచ్చిన ఆఫీస్కి? ఏట్లేదు తమ్ముడు, మా ఇంట్లో చిన్నపిల్లని తెచ్చుకున్నా కదా, కొద్ది పనులు ఎక్కువైనా. అవునన్నా, పిల్లాన్ని దత్త తీసుకున్నట్టుగా మీరు చాలా గొప్ప పని చేసిరన్నా. మందేటం తమ్ముడు, అంతా దేవుడి దయ. అన్నా, పిల్లాన్ని చూద్దామని ఆఫీస్ అయిపోయిన తర్వాత రోజు మీ ఇంటికి వస్తున్నా, కానీ ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేరు ఏందన్నా? ఓ సదా, రోజు సాయంత్రం నేను మా ఆవిడ తమిళ్ నేర్చుకోవడానికి స్పెషల్ క్లాసులకు వెళ్తాను. తమిళ్ ఎందుకన్నా నేర్చుకోవడం? అదే తమ్ముడు అలగంత నువ్వు, మేము దత్తత తీసుకుని తమిళలో పెట్టిన కదా, రేపొద్దున పెద్ద తమిళ గట్ట మాట్లాడనుకో మాకు అర్థం కావద్దేటి. ఏంటి సార్ ఈ మధ్య రావడం మానేసారేంటి? సమ్మర్ కదా, ట్యాన్ అయిపోతానని రావట్లేదు. ఆహా. సార్ ఒకసారి రండి. ఇప్పుడు వస్తున్నాడే, ఆడు పెద్ద తింగరుడండి. నీకెలా తెలుసు? మీకు కూడా తెలుస్తుంది, ప్రూవ్ చేస్తానండి. రావయ్య రా. మర్చిపోయాను, ఈ 2 నోట్లలో నీకు ఏ నోటు కావాలో తీసుకో. వస్తా సార్. చూసావు ఎంత తింగరుడు, 500 రూపాయల నోటు వదిలేసి 200 పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడే వస్తాను. అరే తమ్ముడు, ఆ షాపోడు నీకు 200 500 ఇస్తే నువ్వు 200 ఎందుకు తీసుకున్నావు? మరి నేను ఎర్రిపప్ప గారి దగ్గర 200 తీసుకోబట్టే నెలకి 10,000 సంపాదిస్తున్నా. అదే 500 తీసుకున్నానుకో గేమ్ అప్పుడే ఓరైపోద్దిగా. ఎలా బతుకుతాడో తింగరాడు, ప్రతిరోజు ఇంతే 500 వదిలేసి 200 పట్టుకెళ్తాడు. ఏంటో చెప్పండి. లాయర్ బాబు గారు, మీరు ఏటి చేస్తారో తెలీదు, అర్జెంట్ విడాకులు కావాలి నాకు. దీంతో విడాకులు దేనికండి? ఏటి చెప్పమంటారు లాయర్ గారు, చెప్తే పరుపు పోద్ది. దీనికి ఇప్పటి నుంచే గిస్మియో ఏటి రాసినాడు? గట్టి చెప్పక్కడ. గెస్ హూ లాయర్ గారు, ప్రామిస్ అండి, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. అబ్బా, నీకు తెలియకుండానే లెటర్ రాసినాడు. ఒరే ఎదవా, నాకు తెలియదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదురా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఎదవా. ఆ పనికి మళ్ళీ ఎదవెవడో రాశారు అన్నంటావేంటి? పలకోయే, గట్టి కడితే తప్పదేట. తెలీదని చెప్తుంటే అర్థం కావట్లేదురా నీకు? నీకెన్నిసార్లు చెప్పిన బయట కొట్టద్దని, కావాలని తింటే. తెలీదురా ఎదవా. పండి, ఇప్పుడేంటి మీకు విడాకులు కావాలి అంతే కదా? రేపు ఇదే టైంకి రండి, నేను డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేస్తాను. సరేనా? సరేనండి. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. ఏంటి సార్? అరే, నువ్వు అర్జెంట్గా పోస్ట్ ఆఫీస్ వెళ్ళి ఓ 50 పోస్ట్ కార్డులు ఎన్వలప్లు పట్టరాపో. అన్నా ఎందుకు సార్? నువ్వు తీసుకురాపోరా చెప్తా. మీరు చెప్పండి సార్, తీసుకొస్తా. తీసుకురాపోరా చెప్తా. చెప్పండి సార్. తప్పదా? తప్పదు. లాస్ట్ వీక్ 5 పోస్ట్ కార్డుల మీద గెస్ హూ అని రాసి మన కాలనీలో ఉన్న పెళ్ళైన ఆడళ్ళకి పంపించాను. ఇందాక వచ్చారే, నేను పంపిన వాళ్ళలో వాళ్ళు ఒకరు. నేను అనుకున్నట్టుగానే ఆయన వాళ్ళ ఆవిడ మీద అనుమానపడి మన దగ్గరికి డైవర్స్ అప్లై చేయడానికి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఇంకో 50 పోస్ట్ కార్డులు తెచ్చావనుకో, మన కాలనీలో ఉన్న పెళ్ళైన ఆడళ్ళందరికీ పంపించేద్దాం. దీంతో నెక్స్ట్ మంత్ నీకు డబుల్ శాలరీ, మా ఆవిడ కూడా డైమండ్ నక్లీసు. ఓకే సార్. పద, తొందరగా వెళ్ళి తీసుకురా. సార్ పనిలో పని గెస్ హూ కార్డు మీ ఆవిడ కూడా పంపించేద్దామా? అడ్రస్ నన్ను చెప్పమంటావేంటి? ఏయ్, ఎవరది? బ్రో, మీరు షేప్ ఆఫ్ వాటర్ సినిమా చూసారా? వాటర్ షేప్ తెలుసుకోవడం కోసం సినిమా చూడాలా? గ్లాసులో పోసి చూస్తే తెలిసిపోద్దిగా. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టే. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. ఏంటి అంత షాక్ ఇచ్చారు? ఇచ్చారని అనుకున్నారా ఆ టెండర్ని? ఈగోని క్వశ్చన్ పేపర్లు, వీటికి ఆన్సర్ చేయండి, ఈలోగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇదేంటి ఒక్క క్వశ్చన్ ఎంత పెద్దగా ప్రింట్ చేశారు? చిన్నగా ప్రింట్ చేస్తే పేపర్ వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని. ఆ టెండర్గా జాయిన్ అయ్యి ఎన్నేళ్ళయింది? 10 ఏళ్ళు అయింది. ఇక్కడే ఉంటావు. థ్యాంక్ యూ. మీలేనా ఇంటర్వ్యూకి వచ్చింది? అవును సాల్, మేమే సాల్. తప్పు, ఎకిలించకూడదు. నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు ఏవి?
84లా ఎలా? ఆన్సర్ ఇస్ 84. ఆప్షన్స్లో 84 లేదంటే 48 ఉంది. ఓ బై మిస్టేక్లా రివర్స్లో ప్రింట్ అయి ఉంటుంది. 84 కరెక్ట్ ఆన్సర్. ఎస్ 24. 24 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్స్లో 24 లేదేంటి? ఆప్షన్ డి 22. 24కి దగ్గరలో ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చింది నాయనా? ఆన్సర్ లేదేటి? నా ఆన్సర్ రైటే కానీ ఆప్షన్లో లేదేటి? ఓ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. వాళ్ళు ఎందుకు అడగడం, మనం రాసేద్దాం. ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్. మీరు లామాయణ కాలేజ్ నుంచి వచ్చారు కదా? లామాయణ కాదు సార్, డ్రామాయణ కాలేజ్ అనుకున్నా. త్రిశూలేవండి, ఏంటే? ఈ మధ్య నా కడుపేంటో పెరుగుతుందండి. అవునా? దానికి కారణం ఎవరో నాకు తెలుసులే. తెలుసా? ఎవరు? ఇంకెవరు? కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, డామినోస్ ఇవే కదా. అమ్మయ్య, మీరు అలా వచ్చారా? నేను ఇంకా మీకు అసలు విషయం తెలిసిపోయిందేమోనని కంగారు పడిపోయాను. ఓహో. నమస్కారం అండి. మా ఫన్ బకెట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అని సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి, సరేనా? చెప్పించాలే ఎల్లు. మా జోక్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నువ్వు చెప్పించాలి ఎల్ఎస్. మా జోకులు మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. భలే చెప్పారులే ముగ్గురును. లైక్, కామెంట్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే జోకులు ఎవరికి ఊరికే రావు.